మిత్రులు అడుగుతున్నారు, స్త్రీలలో కామవాంఛలు ఎలా కలుగుతాయి? యూజువల్‌గా ఇది భగవంతుని సృష్టి. దీంట్లో హార్మోన్స్ అనేవి కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ బాడీ మీద వచ్చినప్పుడు ఒక లెవెల్ దాటిన తర్వాత దాని మీద కోరికలు మొదలైతాయి. మగవాళ్ళకైతే టెస్టోస్టెరోన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ 600 నానోగ్రామ్స్ కన్నా తక్కువైతే కోరికలు తగ్గిపోతాయి. ఆడవాళ్ళలో ఎస్ట్రోజన్ అనే హార్మోన్ బాగా ఉన్నప్పుడు కోరికలు పెరుగుతాయి. ఆడవాళ్లకు త్రూఅవుట్ 1 మంత్ ఒకేలాగా ఉండదు. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి 10th డే, 12th డే వరకు హార్మోనల్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎస్ట్రోజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. సో అరౌండ్ 10th డే ఆన్వర్డ్స్ వాళ్ళకి ఎస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత 14th, 15th డే నుంచి ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక వచ్చి ఉంటే ఎస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ 2 కూడా పెరుగుతాయి. తర్వాత ప్రొజెస్టెరాన్ బాగా పెరిగిపోతుంటుంది. ఎలా అయితే ప్రొజెస్టెరాన్ పెరుగుతుంటుందో వాళ్ళకు డిజైర్ కోరికలు తగ్గిపోతుంటాయి. ఎస్ట్రోజన్ పెరిగినప్పుడు కోరికలు ఎక్కువైతాయి. తర్వాత ఇవే కాకుండా ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అవి పాలు ఇచ్చినప్పుడు కొన్ని థౌజండ్స్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతుంటుంది. ప్రొలాక్టిన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కూడా కోరికలు తగ్గిపోతుంటాయి. ఎస్ట్రోజన్ ఉన్నప్పుడు కోరికలు పెరుగుతాయి. ప్రొలాక్టిన్ ఉన్నప్పుడు తగ్గిపోతాయి. ప్రొలాక్టిన్ అనేది పాలిచ్చే టైం. అంటే నేచర్కు, భగవంతుడికి చిన్నపిల్లల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎక్కువ ఉన్నది. అందుకని వాళ్ళకి అప్పుడు కోరికలు వగైరా తగ్గించేసి ఆ తల్లుల్ని జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ రోజుని కంటిన్యూ అవ్వడానికి వీలుగా ఈ బాడీ హార్మోన్స్ అవి ఆ వయస్సును బట్టి పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. సోయాబీన్ అనే ఒక పర్టికులర్ బీన్లో 40% ఆఫ్ ది ప్రోటీన్స్ ఉంటాయి. దే ఆర్ వెరీ గుడ్ ఫర్ ది హై ప్రోటీన్ ఈల్డ్. దే హ్యావ్ గట్ లాట్ ఆఫ్ ఎస్ట్రోజన్స్ ఆల్సో. వాటికి చాలా ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. అది కనుక మగవాళ్ళు తింటే వాళ్ళకి కొంచెం ప్రోటీన్ సప్లై ఉన్నా కూడా కోరికలు అవి తగ్గిపోతుంటాయి. సో లేడీస్కి ముఖ్యంగా మెనోపాస్ వచ్చిన వాళ్ళకు మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోయిన తర్వాత మెనో ఈ సోయాబీన్ పెట్టడం అనేది చాలా అవసరం. ఎస్ట్రోజన్ బాగా తగ్గిపోతే వెజైనా కూడా డ్రై అయిపోతుంది. వాళ్ళు ఇంటిమెసీ కూడా ఇష్టపడరు. వాళ్ళు ఇంటిమెసీ మెయింటైన్ చేయడానికి కోసమని సోయాబీన్ను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మగవాళ్ళకేమో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ఎక్సర్సైజ్ ద్వారాను తర్వాత టెస్టికల్స్ నుంచి వస్తుంటుంది. కనుక దాన్ని యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. మగవాళ్ళకు, ఆడవాళ్ళకు శృంగారంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. మగవాళ్ళకి ఏమిటంటే ఒక సాఫ్ట్ స్ట్రక్చర్ గట్టిగా కావాలి. ఆడవాళ్లకు ఒక సాఫ్ట్ స్ట్రక్చర్ కొంచెం అందులో వెట్నెస్ రావాలి. సో ఆడవాళ్ళు జస్ట్ తొడల్ని దూరం అంటే సరిపోతుంది. మగవాళ్ళకు మాత్రం అలా కాదు. ఇప్పుడు కాలో చేయో లే అంటే లేస్తుంది, కానీ అంగాన్ని లే అంటే లేవదు. మా చిన్నప్పుడు ఏదో